హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అరుణాచలంలో గుడి లోపల ఎంత బాగుంటుందో చూద్దాం రండి. మనం ఉదయం 7 గంటలకు గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2 గంటలకు గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. గుడి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మేము ఈ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ కోనేరులో చేపల ముట్టుకు చాలా కుప్పలకి అయితే తిరుగుతా ఉన్నాయి. అక్కడి నుంచి మాకు పెద్ద నంది కనిపిస్తే అక్కడికి వెళ్లి దండం పెట్టుకుని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి దర్శనానికి వెళ్తా అంటే పక్కన మాకు ఇదైతే కనిపించింది. అదేంటంటే అరుణాచలం గుడి ఎలా ఉండదు మొత్తం అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ రోజు మా అదృష్టం చాలా బాగుంది. కరెక్ట్గా 10 నిమిషాలకైతే దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చే సమయానికి వానైతే పడతా ఉన్నది. సరేలే అనేసి వర్షం తగ్గినాక పోదాం అనుకుంటే వర్షం కూడా ఉన్నట్టుండి పెద్దదైపోయింది. దగ్గర దాపు గంట సేపు అయితే ఈ వర్షం అయితే తగ్గలేదు. ఇంకా వర్షం ఆగిందే లేదో నేరుగా అయితే ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పులిసన్నం అలాగే పొంగలి లడ్లు అయితే తీసుకుని అయితే కడుపు నిండా అయితే తినేసాము. ఇక్కడ ఉన్న ఈ రౌండ్ లో నిలబడుకొని చూస్తే అరుణాచలంలో ఉన్న గోపురాలు మొత్తం అయితే కనిపిస్తాయి. మీరు అరుణాచలంలోకి వెళ్ళి ఇక్కడ నిలబడుకొని ఎన్ని గోపురాలు చూసారో ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఈ గుడి లోపల ఇలాంటి అందమైన లొకేషన్లు అయితే ఉంటాయి. ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం నెక్స్ట్ పాటలు అయితే చూద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్, బాయ్.